ఏంటంటే పూజకి వాటి రెగ్యులర్గా మనం చాలా ఫ్లవరింగ్ ప్లాంట్ చూస్తుంటాం కదా. దాంట్లో వచ్చేసి మనకి మందారం ప్లాంట్ కూడా మన దగ్గర నాటు వెరైటీస్ ఉంటాయి. సో వీటి వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే ఇలాగా 5 petals వస్తుంది కదా. సో డైలీ ఫ్లవర్స్ మీకు అట్లీస్ట్ ఒక 10 to 15 ఫ్లవర్స్ మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మొక్క మనకి చాలా వరకు పెరుగుతూనే ఉంటుంది అండ్ వాటికి ఫ్లవర్స్ రాకుండా ఉంటాయి కదా. మెయిన్ ఏంటంటే మనకి ప్రూనింగ్ చేయాలన్నమాట. మొక్కను మనకి పెరిగే కొద్దీ మన స్టెమ్స్ అలా అన్నెసరీ స్టెమ్స్ ఉంటాయి కదా సైడ్కి, వాటిని మనం కట్ చేస్తూ ఉంటే ఇలా మనకి ఫ్లవరింగ్ చాలా ఎక్కువ వస్తాయి. ఈ చిన్న మొక్కకే చూసారు కదా మనకి ఇలా మనకి కట్ చేస్తూ ఉండడం వల్ల మీకు ప్లాంట్ కూడా ఎక్కువ బాగా ఫ్లవరింగ్ బ్లూమ్ అయ్యి మీకు ప్లాంట్ కూడా చాలా బాగా బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ మనకి 1-2 ఫ్లవర్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఫ్లవర్స్ మీకు రావాలంటే మెయిన్గా మనకి డిఏపి కానీ ఎన్పికే కానీ అలా యూస్ చేస్తే మనకి మొక్క యొక్క మనకి ప్లాంట్కి బాగా బూస్ట్ ఇస్తుంది. అండ్ దట్టు వీటికి ఏంటంటే ఫ్లవరింగ్ మనకి చాలా బాగా వస్తాయి అనమాట. సో మన దగ్గర మీకు నాటు మందారాల్లో మీకు రెడ్ ఇంకా వైట్ కలర్స్ ఉన్నాయి. సో ఇలా మనకి 5 petals ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్లాంట్ కాస్ట్ మన దగ్గర జస్ట్ మీకు 45 రూపీస్ ఉంటుంది. ఈవెన్ దో మీరు షాప్కి వచ్చైనా పర్చేస్ చేయొచ్చు. అండ్ మీకు అవుట్ ఆఫ్ డెలివరీ కూడా మనకు ఆప్షన్ ఉంది. మీకు లోకల్ అయితే విత్ ఇన్ 1 day డెలివరీ ఉంటుంది అనమాట. సో ఐ హోప్